ఎంతో విశిష్టమైనటువంటి మన ఆలయం, మన రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికే పేరు తెచ్చినటువంటి మన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చాలా క్లియర్గా పాత్రికేయులుగా మీడియా మిత్రులుగా మీకు చెప్పక్కర్లేదన్నది నా అభిప్రాయం. కానీ ఇలాంటి దురాగతమైనటువంటి చర్యల పట్ల హిందువులు ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోగలుగుతున్నారు, లేదా దీనిపైన హిందువులు ఏమైనా అడగగలుగుతున్నారా, అడిగినా సరైన సమాధానాలు అసలు వ్యవస్థలు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయా అంటే లేదని నేను నిష్కర్షగా నేను చెప్తున్నాను. లేదు, తెలియజేయట్లేదు, చెప్పట్లేదు. ఎన్నో దాష్టీకాలు జరుగుతున్నాయి. కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునే విధానంలో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా యావత్ రాష్ట్రం దేశంలో వస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ అనేటువంటి ఒక శాఖను పెట్టి హిందువులు దక్షిణగా వేస్తున్న డబ్బు కానీ, హిందువులు డొనేషన్గా ఇస్తున్నటువంటి డబ్బు కానీ కేవలం హిందూ ధర్మ అభివృద్ధి కోసం